చిన్నారుల రక్షణ మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు మంత్రి సీతక్క. ఈ నెల 22న మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధికారులతో మహిళా సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. వారందరి అభిప్రాయాలు తీసుకుని మహిళా భద్రతకు నూతన పాలసీ తీసుకొస్తామని చెప్పారు. ఇక చిన్నారుల భద్రత ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. పిల్లల్లో పౌష్టికాహారాన్ని పెంపొందించేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. అన్ని పరిశీలించాకే అంగన్వాడీలో మెనూ చేంజ్ చేశామన్నారు సీతక్క. సిఐఐ యంగ్ ఇండియన్స్ మాసూమ్ సబ్మిట్ 10వ వార్షికోత్సవానికి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక చిన్నారుల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పారు. బాలలే రేపటి పౌరులు. పిల్లల రక్షణ మన బాధ్యత. పిల్లల రక్షణ తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల రక్షణ కనీస బాధ్యత ప్రభుత్వాల బాధ్యత. ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా మేము నిరంతరం పిల్లల రక్షణ కోసం, పిల్లల విద్య కోసం, పిల్లల ఆనందం కోసం, పిల్లల ఆరోగ్యం కోసం, పిల్లలకు బలమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించడం కోసం డే బై డే అంగన్వాడీ సెంటర్స్లో కానీ బయట కానీ ఎప్పటికప్పుడు ఒక రీసెర్చ్ లాగా చేస్తూ మార్పులు చేర్పులు చేస్తూ మంచిగా అంగన్వాడీ 1975లో ఆనాటి ప్రధానమంత్రి ఉమెన్ ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోనే మొదలవడం జరిగింది. మహబూబ్ నగర్ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా. ఈనాటి సీఎం గారి ఓన్ డిస్ట్రిక్ట్ మహబూబ్ నగర్ 75లో స్థాపించడం జరిగింది. అప్పుడు పేదవాళ్లకు, పేద పిల్లలకు ఫీడింగ్ ఫుడ్ అందించాలని. కానీ ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ యొక్క స్థితిగతులను మారుస్తూ నర్సరీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా ఫీడింగ్ తో పాటు ఎడ్యుకేషన్ వైపు పిల్లల్ని డైవర్ట్ చేస్తూ అక్కడనే మంచి చెడు ఏది, ఎలా గుడ్ అప్రోచ్ ఏది, బ్యాడ్ అప్రోచ్ ఏది, ఇలాంటివి కూడా టీచర్స్ కి ట్రైనింగ్స్ ఇస్తూ పిల్లలకు నేర్పించే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి సంస్థలు వర్క్ చేస్తూనే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూ, గవర్నమెంట్ ప్రైమరీ రెస్పాన్సిబుల్ గా తీసుకుంటూ పిల్లల కేర్ తీసుకుంటూ, ఒక దిక్కు పోలీస్ అధికారులు, పోలీస్ వ్యవస్థ కూడా నిరంతరం వర్క్ చేసినప్పటికి కూడా మనము నమ్మిన వాళ్ళ దగ్గర మోసం జరిగినప్పుడు ఎవరు ఏమి చేయలేని సిచ్యువేషన్. బయట సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం, బయట రోడ్ ఎమ్మడిపోతుంటే ఏదన్నా మంచి చెడు ఉంటే చూడగలుగుతాం. కానీ నమ్మిన కాడ మోసం అనేది అది ఏ రంగంలో అయినా కూడా అది ఎక్స్పెక్ట్ చేయలేము, అంచనా వేయలేని